తెలంగాణ బిడ్డగా సిద్దిపేట గడ్డ నుండి చెబుతున్నా రెవెన్యూ ఉద్యోగులను చీల్చాలని కుట్రలు చేస్తే సహించను. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఉద్యోగులకు, రైతులకు, అన్ని వర్గాలకు అండగా నిలుస్తుంది. అందుకే కలిసి రావాలని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేనెవరిని బెదిరించను, కానీ రెవెన్యూ ఉద్యోగులను టచ్ చేస్తే వాళ్ళ అంతు చూసే వరకు నిద్రపోను అని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి హెచ్చరించారు. శనివారం సిద్దిపేటలో జరిగిన రెవెన్యూ ఉద్యోగ జేఏసీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన లచ్చిరెడ్డి ఈ సందర్భంగా రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో కొందరు చేసిన వ్యతిరేక చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రజలకు, ఉద్యోగులకు అన్యాయం చేసిన పెద్దలను ఎదిరించిన వాడిని, వ్యవస్థ కోసం, ఉద్యోగుల పూర్వ వైభవం కోసం ప్రభుత్వం అండతో కలిసి పనిచేస్తున్నాం. నా కోసం కాదు, రెవెన్యూ వ్యవస్థ వైభవం కోసం, ఉద్యోగుల సంక్షేమం కోసం కలిసి రావాలని లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. కుట్రలు చేస్తే సహించాలని హెచ్చరించారు. నాతో పాటు వచ్చిన నా రెవెన్యూ మిత్రులందరూ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులకి, అందులో కూడా మిత్రులు అశోక్, మా సోదరి సరిత, సోదరి భవానీ, అదేవిధంగా తమ్ముళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశాలు వివరించాల్సిన బాధ్యత నాది. తెలంగాణ నలువైపులో ఉన్న ఉమ్మడి జిల్లాల్లో అన్ని ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకన్నా ఈ కార్యక్రమాలు అని మన తమ్ముళ్ళు అడుగుతున్న సందర్భంలో, రెవెన్యూ కుటుంబంలో జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని సంఖ్యలను పెంచుకొని రెవెన్యూ ఉద్యోగులు పునర్వైభవం వైపు వస్తున్న సందర్భంలో కొన్ని అపోహలు, సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నిటిని తీర్చాల్సిన బాధ్యత నాది. ఆ తీర్చాల్సిన బాధ్యత సందర్భంలో మీరు గతంలో చూసినారు, ఇంతకుముందు మాట్లాడిన మా మిత్రులందరూ కూడా చెప్పినారు, చాలా పొగిడినారు, అది చేసిండు, ఇది చేసిండు లచ్చనని. అది నా గొప్పతనం కాదు. ఎందుకంటే మీరు పెట్టుకున్న నమ్మకం కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకెంతో మేలు చేసింది అనడానికి ఒకటే ఒక తార్కాణం. వచ్చిన వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ రూపంలో ఏమొచ్చిందయ్యా అంటే, తిరిగి రెవెన్యూ వ్యవస్థని పునర్వైభవం వైపు తిప్పడానికి నాకు ఒక భాగస్వామ్యం కల్పించినారు. ఆ భాగస్వామ్యమే ఈరోజు పరుగులు విడుస్తుంది. ఎవరు కానీ విని ఎరగని భవిష్యత్తులో కూడా తీసేయని అవకాశాన్ని మనం పునాదులను వేసి ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. తెలుసు, మనం చాలా కృతజ్ఞత తెలియజేసుకోవాలి ప్రభుత్వానికి. గౌరవనీయులైన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవనీయులైన పెద్దలు రెవెన్యూ మంత్రి వర్యులకి మనం ఎంత రుణపడి ఉన్నాం అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. మీకు తెలుసు, ఆ రోజు మీ మీద పడ్డ మచ్చ, ఆ మచ్చని తొలగించుకొని తిరిగి శాఖలకు రావాలంటే ఈ ప్రభుత్వానికి ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు, ఏం జరుగుతుంది ప్రజల నుంచి, ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి, ప్రజలకి ఏం సమాధానం ఇచ్చుకుంటే మేము న్యాయం చేయగలం, మాకేమన్నా రివర్స్ వస్తుందా అనే సందేహాలను మా ముందుంచడం జరిగింది. ఆ సందేహాలను నివృత్తి చేస్తూ ఈ రోజు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని సృష్టించడం ఈ భూభారతిలోనే సాధ్యమైందని చెప్పక తప్పదు. భూభారతి వస్తే రైతులకి మేలు జరుగుతుంది, ఉద్యోగులకి భరోసా ఏర్పడుతుందని ఈ చట్టంగానే మనం నమ్మాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో వచ్చిన చట్టాలు చూసినాం. ఎందుకు అతి తక్కువ కాలంలో చట్టాలని మారుస్తూ భూభారతి చట్టం అవసరం, ఆవశ్యకత ఏంటిదో కూడా చెప్పాల్సిన అవసరం. మనం ఒక చట్టం మార్పులు చేసినప్పుడు
ఉద్యోగులకు భరోసా ఏర్పడుతూ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాలను తీసుకొస్తున్నారు. రైతులకు మేలు చేసే క్రమంలో మన ఉద్యోగులను కూడా మనం కాపాడుకునే పరిస్థితులు ఉండాలి. కాబట్టి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు ఏ శాఖలకు పైన అందరినీ తిరిగి మన శాఖలకు తీసుకురావాలంటే ఇది ఒక్కటే అని నేను భావించిన ఆ రోజు నాతో పాటు నా మిత్రుడు సునీల్ కలుపుకున్న చట్టంలో ఏం ఉండాలి, చట్టంలో వస్తే ఏం చేయాలి, మా ఉద్యోగులకి ఏం మేలు జరగాలనే ఒక ఉద్దేశాన్ని వివరిస్తూ చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. ఈ రోజు అదే మనకి ఒక ఆయుధంగా, మనం ఒక ధైర్యంగా, ఒక నమ్మకంగా ముందుకు రావడానికి అవకాశం వచ్చింది. తమ్ముళ్ళకి చాలా సన్మానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన మిత్రులు చెప్పినట్టు ఒకడు అంటాడు జీవో నెంబర్ 129 రద్దు చేయాలి. అదే ప్రభుత్వం అనుకున్న రద్దు చేసేసి కొత్తగా రిక్రూట్మెంట్ చేసి ఏం చేద్దాం? ఏమైనా చేసేది ఉందా? అవకాశం ఏమైనా ఉందా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక మనం మళ్ళా తీసేసినాం కదా, ఎందుకు మళ్ళీ తీసుకురావడం అనే ఒక ఉద్దేశం ఉంది వాళ్ళకి. అరే మనమే కదా తీసేసింది మనమే కదా, ఒప్పంద పత్రాలు ఇచ్చింది మనమే కదా, పామతులకు పోయి వాళ్ళతో మాట్లాడుకొని పంపిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నిరభ్యంతర పత్రం ఇచ్చింది. అట్లాంటి వాళ్ళు ఈ రోజు ఈ జీవో బాగాలేదట, నేను కూర్చోబెడతా ఆ సీట్లో, ఏ జీవో ఇస్తే బాగుంటుందో చెప్పమని, ఏ జీవో ఇస్తే మా మేలు జరుగుతుందో చెప్పమని. ఏంటంటే 129 జీవో ఉద్దేశాలు నాకు తెలుసు. నేను మాట్లాడిన 120 జీవో వచ్చే ముందు కూడా మాట్లాడినా. మా ఉద్యోగులకి, ఇక్కడికి వస్తున్న ఉద్యోగులకి ఎలాంటి అన్యాయం జరగకూడదు, జరిగే అవకాశం రానియకూడదని నేను పెద్దలతో మాట్లాడిన సందర్భం మధ్యలోనే జరుగుతున్న కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మీకు తెలియదు. దాన్ని మనం దాచుకొని మన వాళ్ళకి మేలు జరిగేలాగా చూడాలి తప్ప నష్టం జరిగే విధంగా చూడకూడదు. ఈ రోజు వాళ్ళు చేస్తున్న పని ఏందో తెలుసా? ఒకే ఒక్క వ్యక్తి మీద దాడి. ఆ వ్యక్తిని మనం తగ్గిస్తే ఈ రెవెన్యూ వ్యవస్థను మనం రాకుండా చేయొచ్చు అనేది పోయినా తెలుసు మనకి. గతంలో ఉన్న సంఘాలు చేసి తెలుసు మీకు. వాళ్ళ అన్ని ఒక లక్ష్యంతో ఉంటాయి. వాళ్ళు ఏం లేదు, రెవెన్యూ శాఖ ఎప్పుడు కూడా బలంగా ఉండకూడదు. బలంగా ఉంటే మన ఉద్యోగ సంఘాల జేఏసీలు నడవవు అనే ఉద్దేశం ఒకే ఒకటి. ఆ రోజు బీఆర్ఓలు పోతుంటే ఎవడు మాట్లాడలే. ఆ రోజు ఎవడు మాట్లాడలే, ఎందుకు తీసేస్తున్నారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని ఒక్కడు మాట్లాడలే. ఈ రోజు వస్తున్నారు, బయలుదేరారు. ఎందుకు బయలుదేరారు, ఏంటి కోసం బయలుదేరారు? ఒకటే, రెవెన్యూ శాఖ బలపడుతుంది. రెవెన్యూ శాఖ బలపడితే మన జేఏసీ నడవడం. ఎందుకంటే రెవెన్యూ అంటేనే ప్రభుత్వం, ప్రభుత్వం అంటేనే రెవెన్యూ. రెవెన్యూ బలంగా ఉంటే మనం ఏం చేయము. గతంలో చూసినాం. ఇక మన సోకాళ్ళు నాయకుడు ఒకడు ఉన్నాడు, వాడికి తల లేదు, తోక లేదు. వాడు ఏం చేస్తుండో వాడికి తెలియదు, ఏం లేదు. ఒక అనుకుంటాడు, ఇప్పుడు ఒక రాజు ఉండేవాడు, సామ్రాజ్యం అంతా కూడా తగలబడిపోతుంటే వాడు పియానో వాయిస్తుంటాడు. ఆ సందర్భం వీడిది. ఏం లేదు, మనం ఒకటి రెవెన్యూ ఉద్యోగులను మంచి చేయాలి వ్యవస్థ కోసం బయలుదేరితే వాడి వ్యవస్థ తీసేయడం కోసం బయలుదేరుతారు. అరే వ్యవస్థను తీసేయడం కోసం ఎందుకు బయలుదేరుతున్నారా? మనమే చేసి కదా, మనమే ఇన్ని సంఘాలతో మనం నడుపుతున్నాం కదా. నువ్వు నా కౌరంటే ఇంకా రెవెన్యూ వ్యవస్థ బలపడుతుంది తప్ప వ్యవస్థ కోసం పనిచేస్తున్నాం తప్ప వ్యవస్థ తీసేయడం కోసం కదా పనిచేసేది. పనికి మాలోడా నువ్వు ఈ వైపు నడు, పనికి మాలోడా ఈ వైపు నడు అని సమాధానం చెప్తే రాలే. రాకపోతే నేనే నిర్ణయం తీసుకున్నా. మీకు తెలుసు అది నిర్ణయం ఏందో. ఆ బలంగా ఉండాలి, భవిష్యత్తులో ఉండాలి. భవిష్యత్తులో ఎలాంటివి కూడా టచ్ చేయాలంటే భయపడాలి. అలాంటి ఉద్దేశాన్ని తీసుకురావడం కోసమే ఈ రోజు ఆఫీస్ అవార్డు నుంచి DT వరకు తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కారణం ఏంది? ఇట్లాంటి వాళ్ళందరికీ మంచి జరగాలని, ఇట్లాంటి వాళ్ళకి మంచి జరగాలనే. ఇట్లాంటి నాయకులు ఉంటే వ్యవస్థలు నాశనం అవుతాయి, వ్యవస్థలు ప్రశ్నించవద్దు. నేను ఆ రోజు చెప్పినా మీకు తెలుసు. ఎవరి కోసమో నేను పోరాడాలి, ఎవరి కోసమో నేను బయట ఉండలే. ఈ రోజు నా గురించి మాట్లాడుకుంటున్నారంటే మనం ఒక శక్తి అని మీరు ఎట్లా మాట్లాడుతున్నారో నాకు ధైర్యంగా ఆ రోజు చెప్పినా. నేను బుల్లెట్ కవిగా నాకు తగలాలి, నా వెనకున్న కాదు అని ఆ రోజు చెప్పిన. తీసేస్తే కబడ్డారని చెప్పిన. BRO తీసేస్తే, నా వ్యవస్థను నాశనం చేస్తే నేను సహించను, నా మిత్రుడైనా సహించను.
ఉద్యోగాన్ని తృణప్రాణంగా తీసేసి రిజైన్ చేసి వ్యవస్థ కోసం పనిచేసిన అలాంటి వ్యక్తి మీద మీరు దాడి చేస్తుంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎవరి కోసం పనిచేయాలి? మనం డిపార్ట్మెంట్ కోసం పనిచేయాలి, ఉద్యోగ వెల్ఫేర్ కోసం పనిచేయాలి, కింది స్థాయిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కోసం పనిచేయాలి, వాళ్ళ జీతం లేని వాళ్ళ కోసం పనిచేయాలి, వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం పనిచేయాలి, ఉద్యోగ భద్రత కల్పించడానికి పనిచేయాలి, ఇట్లాంటి కోసం పనిచేయాలి. కానీ నాయకులు ఎవరి కోసం పనిచేస్తారు? జీవోలు రద్దు కావాలి, కార్యాచరణ ప్రకటిస్తారట. ఏ కార్యాచరణ ప్రకటించేది? అప్పుడు కార్యాచరణ ప్రకటించలేదు, విఆర్ఎల్ తీసేస్తున్న కార్యాచరణ ప్రకటించలేదు, ఇప్పుడు కార్యాచరణ ప్రకటిస్తున్నాడు ఆ జీవో 129 మీద. ఏ కార్యాచరణ ప్రకటిస్తాను? తీసి లోపలేస్తే సక్కా సెట్ అవుతుంది. ఏమనుకుంటున్నారు? జీవో నెంబర్ 129 వచ్చే ప్రశ్నించరు, జీవో 317 వస్తే ప్రశ్నించడానికి అవకాశం లేదు, అప్పుడు కార్యాచరణలు లేవు. 317 మీద ఎంతమంది ఉద్యోగులు నష్టపోయారు? ఎంతమంది తమ్ముళ్ళు నష్టపోయారు? చెట్టుకొకడు పుట్టకొకడు పోయినారు. ఒక్కొక్కరు కనీసం ఒక సైంటిఫిక్ పద్ధతి లేకుండా నష్టం జరిగేది. ఈ రోజు దాన్ని పూరించడానికి మా మీద చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఒక్కొక్కరు బాధలు చూస్తుంటే వాళ్ళు నీ ఒక్కడో తీసుకుపోయేస్తే, ఏ జిల్లాలో వేస్తే వాళ్ళని తిరిగి తీసుకురావడం ఎలా సాధ్యం? విఆర్ఏలను చూస్తే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పేరుతోని జోన్లు జిల్లాలు దాటించినారు. అది అసలు ఏమన్నా పద్ధత? ఎక్కడ వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేది, ఉద్యోగ భద్రత కల్పించేది? వరంగల్ లో తీసుకొచ్చి రంగారెడ్డి మామూనారు, కామారెడ్డి తీసుకొచ్చి గద్వాల. ఇదేమన్నా పద్ధత? వాళ్ళు ఎట్లా రావాలి? వాళ్ళ కుటుంబాలని ఎక్కడికి రావాలి? ఎట్లా రావాలి? ఏం తీసుకుంటూ వస్తుంది? ఒకే ఒక ఆలోచన చేస్తుంది. రెవెన్యూ మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొస్తే, రెవెన్యూ వ్యవస్థను ఒక గాడిలో పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మీకు తెలుసు. ఇది గడిచిన మనం ఒక సంవత్సర కాలం, ఇది ఒక సంవత్సర కాలంలో మార్పులు వచ్చినాయి. ఎన్ని మార్పులు వచ్చినాయి మనం చెప్తాను, చెప్పమనండి. సోకాలు మొత్తం సంఘాలు, ఉద్యోగ సంఘాలు, జేఏసీ పనిచేస్తున్న ఉద్యోగ సంఘాలు అన్ని చెప్పాలా. ఎందుకంటే నేను ఇది చేసినా, నేను ఇది తెచ్చినా, నా వల్ల ఈ జీవో వచ్చిందని చెప్పమను. నేను చెప్పుకుంటా పోతా. 33 పోస్టులను రెవెన్యూ శాఖలో క్రియేట్ చేసి భారతదేశం లేదు చేయించిన అది ఒక దగ్గర ఉంటే కాదు, ఏ రాష్ట్రంలో క్రియేట్ చేయించిన అది ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపాలి. అదేవిధంగా 670 మంది ధరణి ఆపరేటర్స్ ప్రైవేట్ సంస్థలో ఉన్న వాళ్ళ కార్పొరేషన్ లో తీసుకొచ్చినాం. అది ఎంత మనం చేతుల ద్వారా జరిగింది. అదేవిధంగా లేని పోస్టులు 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న పిల్లలు, వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, కనీసం వాళ్ళని తీసేస్తే కనీసం వాళ్ళ జీతాలు లేని పరిస్థితుల్లో ఉన్న సమయంలో పెద్ద నాన్న దగ్గరకు వస్తే నేనున్న భరోసా 330 మందికి ఉద్యోగాలు తీసేస్తున్న క్షణంలో వాళ్ళ ఉద్యోగాలు భద్రతగా ఇచ్చిన. ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్ని మనం చేసినాం. ఒక్క సంవత్సర కాలంలో ఇన్ని మన విజయాలు సాధించినప్పుడు, వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ వ్యవస్థలో ఇంకొకసారి రెవెన్యూ శాఖ వైపు చూడాలన్నా, ఎవరైనా ఇట్లాంటి చేయాలన్నా ఉద్యోగ సంఘ నాయకులకు కూడా భయం కలగాలనే ఒక ఉద్దేశం ఉన్నది. అదే కాదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ శాఖ సమస్యలు లేవని కాదు, ఉద్యోగులకు సమస్యలు లేవని కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. బిఆర్ఏలలో ఎన్ని సమస్యలు! రోజు నా దగ్గరకు వచ్చే వాళ్ళని చూస్తే నేను ఎక్కడ కూర్చున్నా, ఎవరి కోసం కూర్చున్నా? నేను సీసీఎల్ఏలో కూర్చున్నా. దానిని కూడా వీళ్ళకి సహించలేక నా మీద కుట్రలు పొంది అక్కడ ఉంటే రెవెన్యూ వ్యవస్థకి లాభం జరుగుతుందని, ఇక్కడ వ్యవస్థని లాభం చేస్తాడని నన్ను తీసేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. మీకు తెలుసు, చాలా సంతోషాలు సంబరాలు చేస్తున్నారు. బంతి ఎక్కడ కొడితే తిరిగి మరి ఎట్లా వస్తుందో మళ్ళా అదే స్థితిలో అక్కడే కూర్చున్నా. ఎవరి కోసం? మీకోసం కూర్చున్నా. నేను చెప్పిన రోజు ఒక 6 చట్టం వస్తే ఏం జరుగుతుందో, ఒక వ్యవస్థ బలమైతే ఏం జరుగుతుందో 11,000 మంది పోస్టులు క్రియేట్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అవకాశంతో పాటు మీకు తెలుసో తెలియదు, అక్కడ జీవోలో వచ్చిన విధులు క్షుణ్ణంగా చదవండి. రెవెన్యూ శాఖకి ఎంత బలంగా తయారైందో ఒక్కసారి చూడండి. మీరు అనుకుంటున్నారు అరే మా జీరో సర్వీస్ వచ్చింది. ఎవరు చెప్పారు అసలు జీరో సర్వీస్? మీ సర్వీస్ ఒక్క ఇంచు నష్టం జరిగిన
చేసుకోవాలి. నేను లేదని మీరు అనుకున్నప్పుడు ఆ ఆలోచన రావాలి. రెవెన్యూ శాఖలో తిరిగి రండి. రెవెన్యూ శాఖలో తిరిగి వచ్చిన తర్వాత పదోన్నతులు ఆటోమేటిక్ వస్తాయి. రూల్స్ క్రియేట్ చేయడంలో మన పాత్ర ఉండాలని మీరు ఎట్లా అనుకుంటున్నారు? రెవెన్యూ రూల్స్, మీ జీపీఓ రూల్స్ లో మన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఉద్యోగ నాయకుడిగా కాదు, ఒక ఉద్యోగులుగా కూడా అక్కడ కూర్చున్నా నేను. మీకు తెలుసు, ఈ రోజు డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్, తహసీల్దార్ అసోసియేషన్ కి 24 గంటలు 365 ఉద్యోగం చేయకుండా తిరగమని జీవో ఇచ్చింది ప్రభుత్వం. కానీ మేము ఎవరన్నా తిరుగుతున్నామా? ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగులకు ఆదర్శం ఉన్నాం. ఒక ఆదర్శం ఉంటూ చట్టాలలో మమేకమవుతున్నాం. ఏదైతే రావాలో చిన్నవాళ్ళ ఉద్యోగుల నుంచి పై ఉద్యోగుల దాకా ఒక ఉద్యోగంగా ఉంటే వాడికి ఏం నష్టం జరుగుతుంది, వాడికి ఏం కష్టాలు ఉంటాయో మాకు తెలుస్తుంది. రోమియో గారు రోడ్డు మీద తిరిగితే ఏం తెలుస్తుంది? రోమియో గారు రోడ్డు మీద తిరిగితే తెలుస్తుందా? సంఘాల నాయకులు చేసి పేరుకొని ఈరోజు ఏం చేస్తున్నారు? ఒక్కరిని ఉద్యోగం చేస్తున్నా చూసినా మీరు వాళ్ళని చూసినా తెల్ల సొక్క తెల్ల పాయింట్. ఎవడాయుడు తెల్ల సొక్క తెల్ల పాయింట్ వేసుకోవడానికి రాజకీయ నాయకుడు? ఒక్కసారి చూడండి, ఆ స్టేజ్ మీద మా స్టేజ్ మీద చూడండి. ఒక్కరన్నా తెల్ల సొక్క తెల్ల పాయింట్ ఉన్నాయా? తెల్ల సొక్క తెల్ల పాయింట్ ఉన్నాయా? వాడు కూడా వాడికి మాలోడు కూడా తెల్ల సొక్క తెల్ల పాయింట్. అరే ఎవడాయుడు? ఇప్పుడు రాజకీయ నాయకుడు, సంఘాలు నడిపే నాయకుడు వాడు. తెల్ల సొక్క తెల్ల పాయింట్ వేసుకున్నా మొత్తం. మా ఆవిడ మిత్రుడు వస్తూ ఫోన్ చేసి పోతున్నా ఏమన్నా వాళ్ళని చూస్తే మొత్తం వాళ్ళంతా కూడా ఒక వీధి రెడీ లాగా తెల్ల సొక్క తెల్ల పాయింట్ వేసుకున్నారు. మీరేమైతే ముద్దుగా కూర్చున్నారు, ఒక్కొక్కరు కలర్లు వేసుకొని కలర్ పాయింట్ వేసుకుని దేవుళ్ళలాగా. అది మా లక్ష్యం, అది మా మోటో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఉద్యోగ సంఘాలంటే, ఉద్యోగ సంఘ నాయకులు అంటే ఆదర్శం ఉండాలని. అట్లాంటిది మన ఆదర్శంగా నడుపుకుంటూ పోతున్నాం. ఇంకా ఎన్ని మిరాకిల్ చేయొచ్చు మనం? ఒక్క సంవత్సరంలో ఎన్ని చేస్తే ఇంకా అనుకుంటున్నారు తమ్ముడు చాలా మంది అప్పవాళ్ళు జీపీ వాళ్ళు. అరే నేను చెప్తున్నా, మీకు అన్ని విషయాలు చెప్పలేదు. ఉద్యోగ భద్రత, ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ భద్రత. నేను ఒకటే చెప్పిన, చాలా సందర్భాలు చెప్పినా మా ఉపేందర్ చాలా మందిని తీసుకుని వస్తుంటాడు నా దగ్గరికి. ఎన్నో సందర్భాల్లో చాలా అవమానాలు పడ్డాడు, చాలా మెసేజ్లు పడుతున్నాయి, చాలా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు. అరే వాడు ఒక మెసేజ్ పెట్టాడు, అలా లేదు తాగలేడు, వాడు పెట్టలేదు, మనోడు ఎవరు పెట్టలేదు నాకు తెలుసు. కానీ వాళ్ళకి కడుపులో మంట పుట్టి వాడు పెట్టాడు. మనోడు విఆర్ఓ పూర్వ విఆర్ఓ అని పెట్టినోడు కింద పేరు పెట్టుకుని దమ్ము లేదు, అది మనోడు కాదు. వాడెవడో వాడు రాసుకుని అలా పెట్టిండు. ఏం పెట్టిండో తెలుసా? వాడెవడో తీసేసినట్ట మనం ఏదో ఇంకా బాగా తీసేస్తున్నామట. ఇది ఈ వ్యవస్థని మనం బలిష్టంగా చేస్తున్నప్పుడు అరే పరీక్ష వద్దు, అరే పరీక్ష వద్దు అని అంటున్నాం. సరే పరీక్ష వద్దు మనం కూడా అంటున్నాం. సార్ పరీక్ష లేకుండా తీసుకుందాం. మన పరీక్ష లేకుండా తీసుకుంటానికి నేను కూడా పరీక్ష లేకుండానే అడుగుతాను. వాళ్ళు పరీక్ష పెట్టారు, అది మన మంచిగా ఎందుకు అనుకోకూడదు అని నేను అన్న. మన వాళ్ళ దగ్గర చాలా సందర్భాలు మాట్లాడినా. ఏం మాట్లాడినా తెలుసా? అరే మీకు చాలా అనుభవం ఉంది, మీకున్న అనుభవం చాలా ఎక్కువ. 11,000 పోస్టులు ఉంటే 6,000 మంది పరీక్ష రాస్తే ఇది పరీక్ష అంటారా? ఇది పరీక్ష అవుతారే? ఉద్యోగాలు ఎక్కువ ఉండి ఉద్యోగాలు తక్కువ రాసే పరీక్ష 100% పాస్ అవుతారా? పాస్ కాకుండా నాకు అడిగి రాదు, మళ్ళా పెట్టిస్తే మళ్ళీ పాస్ అవుతాయి. ఇది నాకు గొప్పతనం. కానీ దీనివల్ల మనకి ఎంత ఇట్లా గల్లా ఎగరేసుకుని ఎట్లా చెప్తామో తెలుసా? ప్రజలు అడిగితే, ప్రజలు వచ్చి మీరు ఎట్లా వచ్చారని అడిగితే, మేము పరీక్ష రాసి వచ్చినాం, మా తెలుగుతోనే తీసుకొచ్చిండ్రు, మేము తెలుగుతోనే వచ్చినాం అని జవాబు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక ధైర్యంగా మనం చెప్పగలం. అదే దొడ్డిదారిని వచ్చిన వరకు ఏం చెప్తాను? అరే వాడు తిట్టేయని మనం పడాలి, వాడు శాపించేయని మనం పడాలి, వాడు శపించేయని మనం పడాలి. వాడు ఏ సమస్య వచ్చినా మన మీద వేస్తాడు. వాడి కడుపులో వచ్చినా కాళ్ళు నొప్పి వచ్చినా, అవునా కాదా? రెండోది ఆత్మగౌరవం కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ వచ్చింది. ఆత్మగౌరవం కోసమే చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు పోయిన వాళ్ళం తిరిగి రెవెన్యూ శాఖలోకి వస్తున్నామంటే మళ్ళా ఎగరేసుకున్న ఆత్మగౌరవం నాకు దక్కింది. మా కుటుంబం ఏం కావాలి?
మిత్రులందరికీ ఉపేందర్ రావు ఎన్నో సందర్భాల్లో చెప్పిన ఉపేందర్ రావు వస్తే తమ్ముడు మీరన్నీ అనుకుంటున్నారు, మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు ముఖ్యం? ఎందుకు మన మీద ఏ ముద్ర వేసిరు? అవినీతి ముద్ర వేసిరు, కుటుంబాలను దూరం చేసిరు, కుటుంబాలను కలుపుకొని పోవడానికి కూడా, ఒక దగ్గర పోవడానికి కూడా మనకు అవమానంగా భావించినాం, అవమానంతో పడ్డాం, ఎంతో అవమానాలు పడ్డాం, ఎంతో మంది చనిపోయారు అవమానాలు భరించలేక. అట్లాంటి వ్యవస్థలు ఇప్పుడు తీసేసిన తర్వాత తిరిగి తీసుకొస్తున్నప్పుడు ప్రభుత్వం ఒక క్వశ్చన్ వేసింది, నన్ను ఒక ప్రశ్న వేసింది, వీళ్ళ మీద మచ్చ ఉంది కదా, వీళ్ళని తీసుకొస్తే మా పరిస్థితి ఏంటయ్యా? ఒకటే అన్నా నేను ఒక్కటే అడుగుతా, మీరు నా మీద ప్రేమ కానీ నా మీద అభిమానం కానీ మీకు ఉంటే దానికి సమాధానం చెప్పండి, అప్పుడు వాళ్ళని తీసుకోకండి. ఒక్కడే చెప్పిన వాళ్ళు అవినీతి పరులు, ముద్ర వేసింది ఒక పెద్ద మనిషి ముద్ర వేసింది అనుకున్నాం, సరే దొంగ అని ముద్ర పడ్డాడు. ఒక శాఖలో నుంచి ఇంకో శాఖలో పోయిన తర్వాత మరి దొంగే కావాలా? దొంగ అవుతాడా? దొరైతాడా? దొంగ అవుతాడా? దొరైతాడా? ఒక్కసారి గణాంకాలు తీయండి అన్న, ఏమైనా తప్పులు చేసినావు తీయండి అన్న, నాకు కూడా తెలియదు కదా, మీ కాడ ఉంది కదా సమాచారం మొత్తం అంటే సమాధానం లేదు, సమాధానం లేదు. ఇదే మన గొప్పతనం. అంటే తప్పు చేసినోడు అక్కడ తప్పు చేయలేదంటే, అవకాశం ఉన్నా తప్పు చేయలేదంటే ఒక్కసారి ఆలోచించండి. మన మంచొచ్చుడు నేనన్నా నువ్వు ఎవరిని కూర్చోబెట్టినా ఆ సీట్లు ఎవరిని కూర్చోబెట్టినా ముద్ర వేసిన తర్వాత దొంగైతాడే, ఇంతకన్నా ఏమవుతాడు? ఎందుకంటే ఒక మంచి టీచర్ తీసుకొచ్చి కూర్చోబెట్టినా వాడి భూములు ఉన్నాయి, వాల్యూ పెరిగింది, భూ సమస్యలు అన్నీ పెరిగినాయి, ఒక్కడికి న్యాయం చేస్తావు, ఇంకోటికి న్యాయం చేయలేము, వాడు మనకు దొంగే అంటాడు తప్ప ఏదో దొరని చెప్పాడు. ఇంతకన్నా మించింది మనం ఏం చెప్పగలుగుతాం? ఎవరినైనా కూడా ఉంటుంది. వ్యవస్థ అన్న తర్వాత లోపాలు ఉంటాయి, సరి చేసుకుంటూ పోవాలి తప్ప వ్యవస్థను తీసేస్తే వాళ్ళందరూ ఎక్కడ పోతారు? ప్రభుత్వం రావడానికి ఎవరి కారకులు అని ఒకటే మాట అన్నారు. ఇట్లాంటి వాళ్ళు పనికి మాలోళ్ళు, పనికొచ్చోడు, రోడ్డు మీద కూర్చున్నోడు, రోడ్డు మీద తిరిగోడు, పనికి మాల మీటింగ్లు పెట్టుకొని నా గురించి మాట్లాడే హక్కు ధైర్యం వాళ్ళకుందా? ధైర్యం ఉందా? మరి ఎందుకు సిద్దిపేటలో ఎవడోడో పనికి మాలోడు ఫోన్లు చేసి పోవద్దు, రావద్దు, మీ సంగతి చూస్తా, అది చూస్తా, ఇది చూస్తా అని బెదిరిస్తున్నాడా? బిడ్డ నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ గడ్డ మీద సిద్దిపేట గడ్డ అంటే తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టినది. నేను చెప్తున్నా, తెలంగాణ బిడ్డగా మా వాళ్ళని నేను అందరినీ రెవెన్యూ ఉద్యోగం ప్రేమతో ఆహ్వానిస్తా తప్ప ఎవరిని బెదిరించా. మా వాళ్ళ మీద టచ్ చేస్తే కబడ్డార్, ఎవడైనా వాడు ఎవడైనా ఉద్యోగం కానీ వాడు అంతు చూసే వరకు నేను నిద్రపోను. నేను పెద్ద పెద్ద వాళ్ళని చూసిన మీకు తెలుసు కదా, వాళ్ళనే భయపెట్టుకోండి. ఈ చోటా మోటా కానీ ఏం చేస్తా, నేను మంచితనంగా మర్యాదగా సరెండర్ కాండి. ఎవరి కోసం? నా ఒక్కడి కోసం కాదు, వ్యవస్థ కోసం రండి, వ్యవస్థ కోసం పనిచేయండి, వ్యవస్థ బలంతో చేయండి. ఎవడో చెప్తున్నాడు, చిన్న మెసేజ్ పెట్టున్నాడు, ఎవడో చీల్చుతున్నాడు, ఎవడరా చీల్చేది? వ్యవస్థను తీసుకొచ్చి వ్యవస్థ కోసం పనిచేస్తున్న వాళ్ళని చీల్చుతున్నావా? నువ్వు దొంగల పక్కన కూర్చొని నువ్వు చీలుస్తున్నావా? రెవెన్యూ జేఏసీ చైర్మన్ నేనున్నా, నువ్వు పనికిమాలిన పక్కన చైర్మన్ గా పక్కన కూర్చున్నావు. నువ్వు వ్యవస్థ కోసం పనిచేస్తున్నావా, నేను వ్యవస్థ కోసం పనిచేస్తున్నానా అని అడిగే దమ్ము లేదు. పనికి మాల వాట్సాప్లలో మెసేజ్లు పెట్టుకుంటూ ఏదో ఆనందపడుతూ సంతోషపడుతున్నారు. ఇట్లాంటి సంతోషాలతో వ్యవస్థ కోసం పనిచేయకపోతే వ్యవస్థలో మిగలరు. చాలా చూసినాం, ప్రకృతిలో కొట్టకపోయిన వాళ్ళందరినీ చూసినాం. నువ్వు కూడా ఉండవు. మర్యాదగా మంచిగా గౌరవంగా ఉండాలంటే అందరినీ ప్రేమించు. ప్రేమతో నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ తీసుకోబో. నేనేమనను, ప్రేమతో గౌరవంగా తీసుకోబో. బెదిరిస్తే ఏదో భయపెడతా అంటే కబడ్డా. నేనంటున్నా అందాక వస్తున్నప్పుడు చెప్తున్నాడు,
ఎవడో పనికి మాలోడు ఫోన్ చేసిండు, అన్నా పోవద్దన్నాడని, అయినా నేను వస్తున్నా అని. అది ధైర్యం అంటే, అది చెప్పింపు అంటే. బయలుదేరితే ఏం జరుగుతుందో ఈరోజు సిద్దిపేట గడ్డలు చూపిస్తా. రా బిడ్డ అని చెప్పిన, నా జిల్లాలో మీటింగ్ పెడితే నాకు అవమానం కదన్నా అని ఒకడు ఫోన్ అంట. అరే నీ జిల్లా నా జిల్లా ఏంటిరా, ఇది తెలంగాణ, తెలంగాణ గడ్డ. తెలంగాణ గడ్డలు పెట్టకపోతే ఎక్కడ మీటింగ్ పెడతాం? వ్యవస్థ కోసం వచ్చినప్పుడు, వ్యవస్థ నిర్మించినప్పుడు చెప్పుకునే దమ్ము ధైర్యం మాకుంది కాబట్టి ఖచ్చితంగా పెడతాం, ఖచ్చితంగా సాధిస్తాం. ఒక్కటే కాదు, ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రత వచ్చేదాకా ఎవరిని కాదు, ప్రభుత్వంతో మంచిగా ఉంటూ, ప్రభుత్వాన్ని నొప్పిస్తూ, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు చూపిస్తూ ఒక తమ్ముళ్ళగా రెవెన్యూ శాఖ నుంచి వచ్చినాం కాబట్టి మనందరం ప్రభుత్వానికి మంచిగా ఉండాలని ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు ఎంత సంతోషపడ్డాడో తెలుసా? ఒక్క ఆనందం వేసింది. మనందరూ అందరూ పక్కన ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో మీటింగ్ జరుగుతుంది. రాష్ట్ర జేఏసీలతో ముఖ్యమంత్రి సపరేట్ గా మీటింగ్ పెట్టించిన వ్యవధి కనకానే మనది. సపరేట్ గా మీటింగ్ జరిగింది. తెలుసు ఎవరి కోసం జరిగింది అది? నా మీదున్న గౌరవం, నా మీదున్న మంచితనమే, లచ్చిరెడ్డి మీద ట్రస్ట్ నమ్మకం ఉద్యోగస్తులకు ఉంది కాబట్టి ఆ అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి. శాఖ తిరిగి వచ్చిన వాళ్ళని గుర్తుంచుకోవాలి. ఆ రోజు ఏం చెప్పిండు? రెవెన్యూ శాఖ మీ చక్రం నన్ను ఒకటే అడిగిండు, ఆదాయ పరిస్థితులు మీకు తెలుసు కదా, ఈ ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగస్తులకి ఎన్ని చేయడం వాళ్ళకి ఎట్లా పరిస్థితి అంటే, ఒక్కడే చెప్పిన అన్నా, నేను ఆదాయం ఏదైతే పెట్టినా అన్ని డిమాండ్లు తీసుకురావడానికి కాదు, నేను ఒక సలహా ఇస్తాను, సలహా తర్వాత మీ నిర్ణయం చెప్పండి అని చెప్పిన. ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఉద్యోగస్తులైనా, ఒక కంపెనీకి ఉద్యోగస్తులైనా ఏమిటది? ఆదాయం వచ్చినప్పుడే కంపెనీ అయినా ప్రభుత్వమైనా నడుస్తుంది. అవునా కదా? ఆదాయాలు పెంచాల్సిన బాధ్యత మందే కదా. ఒకటే అన్నాడు, మేమందరం వచ్చింది 12 మంది, మొత్తం మీరే కదా ఉద్యోగస్తులు, ఆదాయం పెంచాల్సిన బాధ్యత మీరే కదా. ఆదాయం పెంచడానికి నేను ఇచ్చిన సూచనలు త్వరలోనే ప్రభుత్వానికి ఆదాయం పెద్ద ఎత్తున రాబోతున్నాయి. అదే మన ఉద్యోగులందరికీ ఒక గృహ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని అడిగినా, దాని ద్వారా ప్రభుత్వానికి ఎంత లాభం జరుగుతుందో చెప్పినా చాలా సంతోషపడ్డారు. ఆదాయ మార్గాలు చూపిస్తారు. నిన్ననే ఫైనాన్స్ మినిస్టర్ గౌరవనీయులైన బట్టి విక్రమార్క గారిని కలిసిన. ఎవరి కోసం కలిసినా, నా తమ్ముళ్ళు చిన్న ఉద్యోగాలు పోతున్నాయి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పోతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత, నిర్మాణం తర్వాత చాలా ఉద్యోగాలు పోయినాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి? 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎక్కడ పోవాలి? ఏందన్నా ఇది ఏంటి అని అడిగితే ఏం చెప్పిండో తెలుసా? పాపం వాళ్ళ దగ్గర సమాచారం, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, ఇట్లాంటివి జరగడానికి మా నుంచి కాదు, మేము చెయ్యం అట్లాంటివి. ఖచ్చితంగా దీని మీద సగౌరవంగా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. ఏ ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పిస్తుంది తప్ప ఉద్యోగాలు చేసేయమని చెప్పి. వారందరికీ ఎలా జీతాలు రాలేదు, టోకెన్లు వచ్చినాయి కానీ జీతాలు రాలేదు. 9 నెలలు 1 year చెప్తే ఇమీడియట్ గా ఖచ్చితంగా ఇది చేద్దాం, ఖచ్చితంగా ఇది చేపిస్తా, వీళ్ళ ఉద్యోగాలు ఇమ్మీడియట్ వాళ్ళకి తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని త్వరలోనే వాళ్ళందరికీ జీతాలు ఇస్తా అని చెప్పి. మనం అంటే ప్రేమ కాబట్టి మనం అడగగానే మనం ఏం అడగలే, వ్యక్తిగతం కోసం అడగలే, వ్యక్తి కోసం అడగలే, వ్యక్తి పోస్టింగ్ల కోసం అడగలే, ఎవరికో పోస్టింగ్ కోసం పోలే. మనం అడిగింది చిన్న ఉద్యోగం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. మనకి నెల జీతం టక్కా పడుతుంది, వాళ్ళకి 9 నెలలైనా జీతాలు రావు. మన దాంట్లో మనం నిద్రపోయినా నిద్రపోకపోయినా, మనం ఉన్నా లేకపోయినా ఆఫీసులలో పనిచేసేది ఎవరయ్యా? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. కోపం వస్తే, మనకి ఏదైనా నచ్చకపోతే తృణప్రాయంగా తీసేస్తాం, నువ్వు వద్దుకోరా అని. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. అట్లాంటి వాళ్ళ కోసం కదా మనం చేయాల్సిన పని. ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా మాట్లాడుతున్నాడా? ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా మాట్లాడుతున్నాడా? సిద్దిపేట గడ్డ మీద అన్నా మా ఉద్యోగాలు పోతున్నాయి, అక్కడ రాజిరెడ్డి ఉన్నాడు,
చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మా ఉద్యోగాలు పోతున్నాయన్నా ఇక్కడ చాలా మంది అన్నాడు. తమ్ముడు ఏం అభద్రత చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మన వైపు ఖచ్చితంగా ప్రభుత్వం మంచి చెప్తే సానుకూలంగా స్పందిస్తుంది. చెప్పిన మన మినిస్టర్ మంత్రివర్యుల గారికి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, ఆ ఉద్యోగ భద్రత కల్పించండి. వాళ్ళకు ఒక భద్రత కల్పిస్తే నెల నెల జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు వస్తే వాళ్ళన్ని ఫ్యామిలీ కుటుంబం కూడా మంచి సుఖంగా ఉంటుంది. ఏజెన్సీలకు డబ్బులు పోతే ఏమొస్తాయని చెప్పిన దానికి సానుకూలంగా స్పందించి నేను ఇచ్చిన ప్రపోజల్స్ ని తీసుకున్నాడు. త్వరలోనే అది కూడా మనకు మంచి సానుకూలమైన స్పందన వస్తుందని ఆశిద్దాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు పేరు పేరుగా ఉద్యోగాల గురించి మాట్లాడకపోయారు. ప్రతి ఒక్కరికి మా గురించి మాట్లాడలేదని అనుకుంటారు. అందరి గురించి నేను మాట్లాడతాను. ఇక మా తమ్ముళ్ళు చాలా మంది మీకు తెలుసు. ఇక తహసీల్దార్లు పాపం వాళ్ళు కొన్ని సమస్యలు ఎలక్షన్లో ట్రాన్స్ఫర్ అయ్యి తిరిగి జిల్లాలకు పోలేదు. దాని మీద కొన్ని అపోహలతో ఇక ఇందులో ఉన్నాడు పనికి వాళ్ళు ఒకటే అడుగుతాడు పోయి ఎప్పుడు ఏమడుగుతున్నాయంటే సొంత జిల్లాలో ట్రాన్స్ఫర్ చేస్తారా సార్? ఎవడన్నా అడిగితే బుద్ధినోడు ఎవడన్నా ఏమంటాడు చెప్పండి? సొంత జిల్లాలో ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఏమంటాడు? నువ్వేనా కూర్చున్నప్పుడు ఏమంటావా? సొంత జిల్లాలో ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తారా? అవునా కదా? అది ఎవరు చేయాల్సిన పని? అని ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన పని, మనకు ఉన్న ఆఫీసర్ చేయాల్సిన పని. పోయి పెద్ద అడుగుతాడు సార్ సొంత జిల్లాలో ట్రాన్స్ఫర్ అయితే. మా వాళ్ళని కూడా అడిగాడు సార్ మా వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుందా? మా వాళ్ళకి ఏమి ఇస్తారు సార్? ఆప్షన్ ఇస్తారా? డిగ్రీ క్వాలిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్ అని అడుగుతాడు. ఇదేంద్రా నాయకుడికి ఈ క్వాలిఫికేషన్ ఏంటి, ఈ డిగ్రీ ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి, నువ్వు తిరగాల్సిన పని ఏంటి? అరే నువ్వు ఫైల్ పెడితే ఎవరికైనా తెలుసా 33 పోస్టులు క్రియేట్ అయితే నేను ఎవరికైనా తెలుసా? పేపర్ మీద వచ్చేదాకా తెలుసా? మరి ఎవరు నన్ను అడిగినా కాగితం ఇచ్చిందా? నాకు అందరూ తెలుసు కదా. చేయాల్సింది ఎవరు? పెద్ద ఆఫీసర్స్. ఫైల్ పెడితే నడుస్తుంది, అది రూల్ పొజిషన్ ఉంటే జరుగుతుంది, దాని ప్రకారం చేసుకుని పోవాలి, అంతే కదా. అది తెలవనోడు ఏం తెలవనోడు వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, వాడికి ఏమొచ్చు, చదవచ్చా రాదా, వాడు ఉద్యోగ సంఘ నాయకుడా? వాడు ఉద్యోగ సంఘ నాయకుడు అయితే వాడు ఒకసారి సర్వీస్ రిజిస్టర్ తీస్తే పుట్టాడు వాడి సంగతులు, వాడి కథలు, వాడే ఒక విజిలెన్స్ కేసులు, వాడు ప్రమోషన్ రాక వాడు చుట్టే వాడు తిరిగి వాడు సంఘ నాయకుడు. ఒకడేమో గన్ను పెట్టుకొని తిరుగుతాడు, ఒకడేమో లేవలేడు, కూర్చోలేడు. ఏంటిరా ఆయన అంటే మనం చెప్పలేదా నాయన సంఘాలు? ఈ సంఘ నాయకుల గురించి చెప్పాలంటే మనం చచ్చిపోతాం ఇక. ఎందుకంటే ఇన్నుండే వాళ్ళ బాధలు, ఒక్కొక్కరు బాధలు ఏమనంటే ఏమి మన వచ్చినట్టు మమ్మల్ని ఎదురు ఓరిట్లేదా, ఏం చేయాలరా బాబు, ఏమైనా చేయాలరా పోయి ఈ డిపార్ట్మెంట్ బలమైతే మాత్రం వచ్చినట్టు మమ్మల్ని కొట్టేస్తాడు. అరే బాబు మీ పని మీరు చేసుకోండి రా. నేనైతే మీకైతే పోటీ కాను, నేనైతే నేను రాజకీయాలు వచ్చాడు కానీ మీకు పోటీలు కాను. మీతో ఏం కాదు, మీ పని మీరు చేసుకోండి, మీకు కావాల్సినవి మీరు చేసుకోండి, మీరు ఎంజాయ్ చేయాల్సినవి మీరు చేసుకోండి. మీరు సంఘాల పేరుతో లోగోల పేరుతో ఎంజాయ్ చేయండి. వాళ్ళు పోయే చెప్తారు, ఆ లోగో పేరు చెప్పి వాడు చెప్తారు, మన పేర్లా చెప్పరు. అక్కడ అసోసియేషన్ పేర్లు ఏం లేవు, రెవెన్యూ ఉద్యోగులు అయిపోయి ఆధ్వర్యం ఏ సంఘం పేరు లేవు కదా. ఎవరు గుర్తొస్తారు? రెవెన్యూ అనగానే గుర్తొచ్చేది ఎవరు? ఎక్కడ ఏమన్నా లోగోలు ఉన్నాయా? మాది సోన్సో ఉద్యోగ సంఘం, మాకు ఇంత చరిత్ర. అరే ఎవరికి కావాలి చరిత్ర? అరే మా తాతలు నేతలు నాకెరు, మేమేం కాలం పోతున్నాక ఏం అర్థం? ఏం చేద్దాం? అయిపోయింది, గడిచిపోయింది కాలం. గడిచిపోయిన తర్వాత ఉద్యోగస్తులు మేలు జరగకపోతే ఏం చేద్దాం? మేలు జరగకపోతే అరే ఉద్యోగస్తులు అప్పుడు ఏ రాకపోతే ఏ కార్యాచరణ ఉండదు. మరి మళ్ళీ దమ్మునోడు కార్యాచరణ ఇస్తాడు తెలుసా? 6 నెలల కార్యాచరణ, 6 నెలల కార్యాచరణ. అమ్మ ఇది చేసి పోయాడు కదా, 6 నెలల కార్యాచరణ అంటే ఎవడని చెప్తే నేను నిజంగానే చెప్తారా లేక పూర్తిగా పేపర్లో పెంచుకున్నామని అర్థం చేసుకోండి ఒకసారి. 6 నెలల కార్యాచరణ ఉంటుంది. ఎక్కడ ఏదో 10 రోజులు 15 రోజులు ఇస్తారు. తెలంగాణ ఉద్యోగంలో మనం ఇచ్చేవాళ్ళం కదా, వంట వార్పు ఇక అది ఇది అని దీర్ఘకాలం ఇచ్చేవాళ్ళం కదా. ఇక మనోళ్ళు అదే తీసి కాగితం పాత్ర తీసి పొక్కలు పెట్టారు. ఇక 6 నెలలు వాడు ఏంది కంపెనీ ఏర్పాటు, ఇంకోటి ఇదే. ఇక మాకు ఆ సంవత్సరాలైనా ఈ సంవత్సరాలైనా వార్షికోత్సవాలు ఇక కథ ఇది చేద్దాం. నేనేమంటున్నా అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఇదంతా దీన్ని ఎందుకు తిరుగుతుంది?
ఉద్యోగుల వెల్ఫేర్ మర్చిపోయినారు. సంఘాల నాయకులు ఉద్యోగ వెల్ఫేర్ మర్చిపోయినారు. ఉద్యోగ వెల్ఫేర్ ఎందుకు మర్చిపోయినారంటే వాళ్ళ స్వలాభాల కోసం ఉద్యోగ వెల్ఫేర్ అవసరం. ఒకడు ఉంటాడు, పోరా 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 నెట్టినా కూడా వాడు అట్లనే కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడు తెలుసా? వాడికి కారు ఉండాలి, వాడు ఎంజాయ్ చేయాలి, ఉద్యోగం పోవద్దు, తిరగవచ్చు కదా అని. ఇంకోటి వస్తే నాకెట్లా, ఈ సీటు పోతే నాకెట్లా, వాడు సీటు పట్టుకొని కూర్చున్నాడా? వాడు సీటు పోకుండా కూర్చోడానికి ఎంత పట్టుకొని కూర్చున్నాడంటే ఈరోజు సిద్దిపేటలో మీటింగ్ పెడుతుంటే వణుకుతున్నాడు. మామూలు వరకట్లే కోసుకుంటాడు, మామూలు టెన్షన్ పట్టాలి. ఇక మామూలుగా టెన్షన్ పడకుండా ఇలా నిద్రపడకుండా చేసిన మామూలు ఈ నిద్రపడకుండా చేసిన నాయన. నేనన్నా అరే మన సోదరుడు గారు నాయన ఏం కాదు, పిలిచి మాట్లాడుకో, కూర్చోబెట్టుకుని పక్కన అని చెప్పిన. ఏ వద్దన్నా మళ్ళీ భోజనం పెడితే మనవాళ్ళ పారిపోతారని చెప్పి. ఇక అది పరిస్థితి ఉన్నదంటే ఆలోచించండి. మనం పక్కన కూర్చోబెట్టుకున్నా నేను అన్నా కూడా మనవాళ్ళంతా పారిపోతారన్న వాడిని చూస్తేనే అన్నా. అది పరిస్థితి అట్లా ఉందంటే వాళ్ళ దాంట్లో ఎవడో కాదు, వాళ్ళ దాంట్లో వాళ్ళే అరే పోరా నాయన, నువ్వు దండం పెడతా పోరా నాయన అని బతిలాడుతున్నారు నాయన. ఒక్కడు కాదు, అందరు బతిలాడుతారు. ఇక మా సీనన్న ఉన్నాడు అక్కడ, ఇక మా కరీంనగర్ సీనన్న, మా కరీంనగర్ సీనన్నకి పొద్దున ఫోన్ వచ్చింది. ఏ సీనన్న నువ్వు ఊరుకున్నాడు, ఒక కరీంనగర్ మీటింగ్ పెట్టావు, ఏదన్నా ఇదంతా ఏం చేద్దామని పెట్టిండు. పాపం ఫోన్ చేసేసి ఎందుకే అన్నా నేను పొమ్మంటారు కదా కానీ పోరా అదే అన్నాడట. ఎందుకే నువ్వు అంత దిగిపోరా అంటే ఏమన్నా ఇదంతా కాదులే, మా సంఘానికి లీడర్ చేస్తాను గెలవమని అన్నాడట. అరే ఇదేమన్నా ఇదేమన్నా ఈ బోర్డు కొడికి మొక్కలకి మూడేసినట్టు కదా, ఇదేమన్నా వాడి సంఘాలే వాళ్ళే కొట్టుకుంటారు. నేను లీడర్ కావాలి, నేను లీడర్ కావాలి, నేను ప్రెసిడెంట్ కావాలి. అరే వాళ్ళనే చేస్తే అయిపోయాయి కదా. మనం అందరినీ కలిసి కూర్చోబెట్టి అందరం మనం రెవెన్యూ ఉద్యోగులు కదా, ఒక కుటుంబంలో మనం ఉంటాం కదా. ఆ కుటుంబాన్ని మనం అందరం ఒకటి తీరుగా మనం ఉంచుకోవచ్చు కదా, బలం చేసుకోవచ్చు కదా, బలోపేతం కావచ్చు కదా. పక్కోడు పోతే ఏమవుతుంది రా నాయన అని మా వాడు కూడా ఉన్నాడు. ఇక మా తమ్ముడు తెలుసు మీకు, ఇక మా వాడు ఉన్నాడు, ఇక పేరు ఎందుకులే కానీ వాడు నా అభిమానం, నన్ను ప్రేమిస్తాడు. వాడు కూడా చెప్తాడు అన్నానికి దండమనాయుడు పోవటం లేదు, ఏం చేయాలి ఈ సంఘం బాగా ఏం చేయాలన్నా, ఏం చేయాలి నేను ఇక్కడ వదిలిపెట్టడం లేదు. ఇదంతా మళ్ళా వస్తున్నారు, ఒకటే టెన్షన్ పడుతున్నాడు. 11,000 మంది గ్రామానికి అధికారి వస్తున్నాడు. అమ్మ ఎందుకు రాబాయి తీసేసి మళ్ళీ వస్తున్నారు ఏంద్రబాయిలు, అమ్మ ఎట్లా రా నాయన ఏం చేయాలి అని ఇంకోడు వాడు తగిలిండు. ఈ 129 జీవోలు రద్దు చేస్తే రారు కదా నాని కూడా చెప్పినట్ట. ఈ 129 జీవో మీద కార్యాచరణ పెట్టి రద్దు చేపిస్తే గవర్నమెంట్ కోపం వస్తుంది కదా. అని అమ్మ వీళ్ళేంద్రబాయి మంచి చేద్దామని చూస్తుంటే జీవోలు రద్దు చేయమని ధర్నాలు చేస్తున్నారు. అసలు నేను రాకుండా చేస్తే బాగుంది కానీ గవర్నమెంట్ ఒక ఆలోచన కలిగించాలని ఇంకా చెప్పిన నేను సార్ సొంత జిల్లాలో తీసుకొస్తారా, ఎగ్జామ్ పెడతారా, డిగ్రీ ఇతర అని అంటాడు కదా. ఇప్పుడు ఇంకోటి మొదలైంది 129 జీవో రద్దు చేయాలి. 129 అంటే బాగా పేపర్లు ప్రెస్ మీట్లు పెట్టి కొంత షో చేస్తే ప్రభుత్వానికి కోపం వస్తుంది కదా, ఎవరికైనా కావాలి కదా. అరే మంచి చేద్దామని చూస్తుంటే ప్రభుత్వం ఈ లేదు రాబోయ్ అనవసరంగా పెట్టుకుని మళ్ళీ ఇల్లు ఎందుకొని అని నన్ను పిలిచి ఇక మళ్ళీ శివాట్లు అవార్డులు పెట్టి చూడగా ఏమో మేము మంచి చేద్దామంటే ఈ చూడవేట చేస్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దామని అన్నదనుకో ఏం చేద్దాం. ఇక మళ్ళీ దబ్బోనివ్వు కదా అన్నా, నువ్వేందన్నా ఇదంటి పెట్టి అదంటి పెట్టి అంటే మళ్ళీ నన్నే కదా మీరు బాధపడేది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా, ఏం చేద్దామా మనం. ఇక మా రావుడిని తెలుసు, ఇక ఆ రోజు పామోదుకు పోయినా, పామోదుకు పోయాడు. ఇక మనోడు కూడా తెలుసు సంఘంలో ఉన్నాడు. ఇక 1 year పోరాడి పాపం, 1 year పోరాడి ఏం చేసి తెలుసా, అందరూ ఒకటైతే వ్యవస్థను బాగా చేస్తుంటారు. ఆయన మంచి చెప్పేవాడు ఇక్కడ, ఆయన ఇక్కడ అందరు కూడా మనోడు మంచివాడు, వాళ్ళందరూ మనం అన్నారు. ఒక్కడే అలా వాడికి ఇష్టం లేదు, వాడు ఒక్కడే. ఇక రామరెడ్డి కానీ ఇంకోడు కానీ ఎవరు చెప్పినా వినకుండా సార్ దండ పెట్టి సార్ మా శాఖను కాపాడండి సార్, ఇదేనండి మా శాఖను కాపాడండి సార్, వాళ్ళని తీసేయండి. అరే శాఖను కాపాడు ఎందుకు తీసేసింది, ఆల్టర్నేటివ్ వస్తుంది. పట్టేరు పడవారు పోయినప్పుడు ఆల్టర్నేటివ్ వస్తుంది, విఏఓలు పోయినప్పుడు ఆల్టర్నేటివ్ వస్తుంది, పంచాయతీరాజ్ కలిపినప్పుడు ఆల్టర్నేటివ్ వస్తుంది గ్రామీణ స్థాయిలో. ఇదేంటి మొత్తం తీసేసిన వారు మమ్మల్ని కాపాడండి సార్, ఏమైనా చేయండి సార్ మమ్మల్ని కాపాడండి. ఇదే మాట తప్ప ఇంక వేరే లేదు, కాపాడు తప్ప
వేరే లేదు. ఇక వాడు చెప్పుకుంటాడు అయ్యా నేను శాఖను కాపాడినా. ఏ శాఖను కాపాడినా? ఒక కాలు ఏ లేకుండా మొత్తం భూమి అంటే భూమి అంటే ఏముండదు, భూమి సాగు చుట్టేసి బంగాళాఖాతం వేసేసి ఏం లేనట్టు శాఖ తీసేస్తే ఎవడన్నా రెవెన్యూ శాఖను తీసేయగలుగుతారా? అది సాధ్యమైతే కాపాడినా మా అన్న ఇక కొంతమంది ఉంటారు. ఏం చెప్తాం, ఎవరికైనా అభిమానం ఉంటారు కదా భయ్. అభిమానం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అభిమానంతో మనం కూడా వాళ్ళ కొంత ఏదో పెట్టుకుంటారు, వాళ్ళకి మందు ఏదో ఇక తెలవగల వాళ్ళకి పాపం అంత ప్రేమ పెరిగినప్పుడు ఇక ఎవరు తగ్గించుకోలేరు. ఇక మనం కూడా ఏం చేయాలి? నేను ఒక మిత్రుడిని అడిగిన మొన్న వచ్చిండు, మొన్న ఈ మధ్యలో మీరు కూడా చూసారు. ఒక్క 2 నిమిషాలు చూస్తాను ప్లీజ్, మీరు ఏమనుకోకండి. ఒక మిత్రుడు వచ్చిండు మొన్న, అన్న ప్రమోషన్ నీతోనే అయితే సాధ్యమైంది. అరే నాతో సాధ్యమైంది, మీ వాళ్ళు మంచిగా అన్న అని తిరుగుతారు, అన్న నీతోనే సాధ్యమైంది. వాడు ఎట్లా అంటే పాపం అడిగా ఒకటే అన్న అది కడుకాలం నడుస్తుంది, ఇక నీదే నడుస్తుంది, నీదే అవుతుంది, నువ్వు ప్రమోషన్లు వేయిస్తారా? మరి మొన్నటిదాకా మంచిగా మందు పెట్టినట్టు నువ్వు ఆయనబడే పోతే కదరా, ఆయనబడే పోతే ఆయనబడి తిరిగి ఏదిరా ఆయన, మరి ఆ మందు ఏదో నాకెళ్తే నేను కూడా 20 మంది ఇస్తా కదరా బాబు అని అడిగిన. ఇక మంది అయిపోయిందా, నాకు 20 మంది చేసినావు అందుకే నీ దగ్గరికి వచ్చిన నీకు అర్థమైన 20 మంది. ఇక సైన్యం అంతా వస్తుంది, ప్రేమ అంతా వస్తుంది, ఆ ప్రేమని మన దగ్గరకు పంచుతుంది కాబట్టి అందరూ మొదలయ్యారు, అందరూ వస్తున్నారు, అందరూ ఎవడనేది గుర్తిస్తారు. నేననేది వ్యక్తిగత పూజ కాదు, ఇది వ్యవస్థ కోసం పనిచేస్తుంది. కొంతమంది అంటే ఒకటి మెసేజ్ పెడుతున్నాడు వ్యక్తిగత పూజ చేస్తుందా? అరే వ్యక్తిగత పూజ ఎట్లయితే ఇప్పుడు అంబేద్కర్కైనా జ్యోతిరావులకైనా మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే వాళ్ళ వ్యవస్థలో పనిచేసి వాళ్ళ వ్యవస్థను బాగు చేసి జాతి కోసం అంకితం చేసి జాతి కోసం లాభం చేసేది కాబట్టి వాళ్ళ గురించి పోగొడుతుంది. అది వ్యక్తుల గురించి పోగొడుతున్న వాళ్ళు అనకూడదు. వ్యవస్థ కోసం చేసి కాబట్టి వ్యవస్థ కోసం మనం అనుకోవచ్చు ఏం చేయాలి, నచ్చినట్టు ఏం చేశాడు నేను నాకు ఏం అవసరం లేదురా బాబు. నేను ఒకటే చెప్తా, మా ఇంట్లో కూడా అనుకుంటాను, అయా చేసిన చాలే కానీ నువ్వు 4.5 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నావు, ఇక 4.5 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నావు, మళ్ళీ ఇంట్లో కూర్చున్నావా ఏంది? ఇదే సమాధానం. నేను అన్నా, నువ్వు నిజంగా నువ్వు కళ్ళు చూసి పెట్టి మాట్లాడను. 4.5 సంవత్సరాలైనా ఏ రోజైనా నేను బాధపడ్డట్టు గమనించిన వారు, నేను బాధపడ్డట్టు నీకు చెప్పినా నా కళ్ళల్లో ఎప్పుడైనా బాధ కలిగిందా? ఎందుకు బాధ కలగాలి అని అడిగిన. ఒక్కటే అన్నది, నువ్వు మంచి కోసం పోరాడినవు, నువ్వు మంచి చేసినావు కాబట్టి నిన్ను ఈ రోజు ఆదరిస్తున్నారు. నేనేదో నా కుటుంబం కోసం అన్నగాని నువ్వు వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలని నన్నంత బలంగా తయారు చేసి పంపిస్తుంది. కాబట్టి ఈ రోజు మీ రెవెన్యూ ఉద్యోగులు, మన రెవెన్యూ ఉద్యోగులు అందరికీ కూడా ఏం చేయాలి? రెవెన్యూ ఉద్యోగులు ఒక్కరికే కాదు, ఇక మా తమ్ముడు సిపిఎస్ ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘాలు, అన్ని సంఘాలు అన్న నువ్వేందే పొద్దున్న లేస్తే రెవెన్యూ సంఘం అంటున్నావు, జేఏసీ చైర్మన్ కదా నువ్వు అంటే నేను అన్న ఒకటే, ఫస్ట్ ఇల్లు చక్క పెట్టాలన్నా, ఇల్లు చక్క పెట్టిన తర్వాత బయలుదేరతా. ఒక్కొక్క శాఖని సోకాలు నాయకులు ఎవడైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ భర్తం పడతా అని చెప్పి, వాళ్ళ భర్తం పడతా. మీరే భరోసా లేదు, అందరికీ మేలు జరిగేటట్టే చేస్తా. సిపిఎస్ ఉద్యోగస్తులకి ఓపీఎస్ రావడానికి కావచ్చు, మనకి పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వాన్ని నొప్పించక మన బదులాడుకుని ఖచ్చితంగా ఆర్థిక లాభాలు చూపిస్తూ మనం సాధించుకుందామని చెప్పిన. అట్లనే వాళ్ళు కూడా చాలా సంతోషపడుతుంటారు. కాబట్టి ఇట్లాంటి ఒక ఉద్యోగ సంఘానికి ఫ్యూచరిస్టిక్ ఉండాలి, ఫ్యూచర్లో ఏం చేయాలో ఆలోచన ఉండాలి, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నా ఆలోచన ఉండాలి తప్ప అరే నా లోగో ఉంది నేనున్నా, నా తర్వాత ఇంకో వారసుడు ఉన్నాడు, వాడి తర్వాత ఇంకో వారసుడు ఉన్నాడు, వాడి తర్వాత ఇంకో వారసుడు వస్తాడు, అంతే కదా. చరిత్ర వాళ్ళకి ఏముండవు, ఓన్లీ వారసత్వం మాత్రమే వస్తుంది. ఎందుకంటే భవనాలన్నీ ప్రభుత్వాలన్నీ వాళ్ళకు అవకాశాలు ఇచ్చినాయి కాబట్టి ఆ ఎంజాయ్ చేస్తూ అవకాశాలను ముందుకు తీసుకెళ్తూ ఉద్యోగస్తులందరినీ పనంగా పెడుతూ, కొంతమంది మాత్రమే, అందరు కాదు పాపం, వాళ్ళు కూడా చాలా మంది కష్టపడే ఉన్నారు. ఇక మా వాళ్ళు ఇంకా చెప్పిన వాళ్ళు అందరూ చాలా మంది వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు, వారి అవకాశాలు ఇయ్యరు.
నేను పని చేస్తాను అవకాశం రాదు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనము ముందుకెళ్తూ ఈ ఉద్దేశాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల ఉద్దేశాలతో పాటు భవిష్యత్తులో ఏం చేయాలి, భవిష్యత్తులో ఉద్యోగస్తులకు ఏ ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని అన్నింటినీ చర్చించుకొని ఒక రెఫరెండంగా ఒక మెమోరాండంగా మనం తయారు చేసుకున్నప్పుడు భవిష్యత్తులో కూడా అవన్నిటిని కూడా మరుగులు దిద్దుకుంటూ మార్పులు చెందుకుంటూ అవకాశాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు మనం చేయాలి. ఇందాక చెప్పిన మీకు కొంత ట్రాన్స్ఫర్లు జరిగేటప్పుడు ఒక సంఘటన చెప్పిన, మా తమ్ముళ్ళు ఇందాక అడుగుతున్నారు, మా అన్నలు మా పక్కన ఉన్నారు, మా సిస్టర్స్ కూడా ఉన్నారు. అన్న మా సొంత జిల్లా రాలేదే, మన చేదు వార్త వచ్చింది. అదే ఉగాది వచ్చినప్పుడు చేదు ఉంటుంది, పులుపు ఉంటుంది, వగరుంటుంది, తీయంటుంది. అది ఇప్పుడు చేదే వచ్చింది నాయన, ఇంకా తీపి వస్తుంది. ఎప్పుడైనా నష్టం జరుగుతున్నా లాభం జరుగుతున్నా ఏదైనా కష్టం ఉంటేనే సంతోషం వస్తుంది. ఒకేసారి డైరెక్ట్ తీపి తినం మనం. కాబట్టి ఆ తీపి తినే ముందు మనకు చేదు వార్త వచ్చింది, నేనున్నారా నాయన, మీకేం కాదు, ఆ ఒప్పించగలను. ఒకడేమో ఏదేదో పోయి గెలుపుతున్నాడు, చెడగొడుతున్నాడు, నేను లాభం నేను తెరుస్తా ఉంటే కూలగొడుతున్నాడు. వాడి పని అయిపోయింది లేరా నాయన, ఇంకా వాడు ఏం చేయలేడు, అయిపోయింది, కట్ చేసింది ఏం లేదు, ఇంకా నేను చూసుకుంటలే, ఒప్పిస్తా, బతిలాడుకుంటా, వాళ్ళకి ఏదో ఉంటే సమాధానం చెప్పుకుంటా, నాలుగు కూడా ఉంటుంది, బతిలాడుకుంటా, ఇంకేమైనా చేస్తా, న్యాయం జరిగేటట్టు చేస్తా అని చెప్తున్నాను. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఆ నమ్మకం నాకుంది. నేను నమ్మిన సిద్ధాంతం కావచ్చు, నేను ఎత్తుకున్న ఎజెండా కావచ్చు, నేను తీసుకున్న ఏదైనా సమస్య కావచ్చు, సమస్యనే వెనక్కి పోవాలి తప్ప నేను వెనక ఖచ్చితంగా సమస్య పరిష్కారం దొరుకుతుంది. కాకపోతే కాలం కోసం